యాగంటి క్షేత్రంలోని గర్భగుడిలోకి వర్షపు నీరు చేరటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె మండలం యాగంటిలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర ఆలయంలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భగుడి పురాతన కాలానికి సంబంధించింది కావటంతో వర్షం పడిన సమయంలో గర్భగుడిలోకి వర్షం నీరు చేరుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భాలయం నిర్మాణం చేపట్టాలని పలుమార్లు కోరినా పురాతత్వ శాఖ అధికారులు స్పందించటం లేదని ఆలయ ఈవో పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి 2024 సంవత్సరంలో వచ్చేసి కింద కోనేరు దగ్గర ఫ్లోరింగు, ఈ టెంపుల్ పైన వచ్చేసి గోడ కట్టించారు, విమాన గోపురానికి పెయింట్ చేయించారు, ఈ పనులు చేశారు. తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ ఆఫీస్ కార్యాలయం కానీ, తర్వాత స్వామివారి గర్భాలయం కానీ, విమాన గోపురం కానీ ఇవన్నీ పూర్తిగా లీకేజ్లు వ్యవస్థలో ఉన్నాయి. అవి పలుమార్లు చెప్పినా కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకొని పడి ఉండలేదు. తర్వాత వచ్చేసి ఆఫీస్ కార్యాలయంలో వచ్చి చిన్న చిన్న పాములు పైనుంచి కింద పడుతున్నాయి. చిన్న మరమ్మతులు చేస్తాం, ఓకే, సిమెంట్ ప్లాస్టింగ్ గోడలకు సిమెంట్ పూస్తామన్నా కానీ ఏమీ చేయట్లేదు. ఈ మధ్యకాలంలో భక్తులు విరివిగా బాగా ఫ్లోటింగ్ పెరిగినందువల్ల దేవస్థానమునకు వచ్చేసి మహాశివరాత్రి సందర్భంలో ఇక్కడ వాహన సేవలు చేసేదానికి ఏమీ లేనందువల్ల భక్తుల ద్వారా 9 వాహనాలు చేయించేదాని కోసం భక్తులు ముందుకు వచ్చినందువల్ల ఇక్కడ మనకు ఆఫీస్ కార్యాలయం పక్కన వచ్చేసి ఒక షెడ్, ఒక రూమ్ చౌల్ట్రీ టైప్లో ఉంది. దానికి నిన్న గ్రిల్ వేయించడం జరిగింది. ఆ వేయించిన దానికి వచ్చేసి అబ్జెక్షన్ పెట్టారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.